అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వీళ్ళ ముగ్గురు విషయంకి వద్దామండి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామరాజు గారు, పివి సునీల్ గారు. అసలు వీళ్ళ గొడవ ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం అంటే ఇప్పుడు జరిగేది కూడా అంతే విచిత్రంగా ఉంది. రఘురామరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో చెడింది. అసలు వాస్తవానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు, ఆయన ఎంపీ నెగ్గారు. రఘురామరాజు గారు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్నేహితులు అని చెప్పారు. ఓకే, వాళ్ళిద్దరూ మంచి బాండింగ్. ఎక్కడో వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది, చెడిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు ఈయన్ని విమర్శించడం మొదలెట్టారు. ఆ విమర్శలు ఎక్కడి దాకా వెళ్ళిపోయి తారాస్థాయికి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా RRR గారిని చాలా రకాల మాటలు, ఆ రాజు ఈ రాజు అనుకుంటూ చాలా రకరకాలుగా ఆయన్ని విమర్శించి కించపరుస్తూ మాట్లాడేవారు. అప్పుడు RRR గారు ఆయనేం తక్కువ కాదు కదా, ఆయన ఏమన్నాడు, రెడ్డి ఆ రెడ్డి రెడ్డి అనుకుంటూ ఈయన కూడా గట్టిగా వాళ్ళ మీద విరుచుకుపడేవాడు. గొడవ ఎవరెవరికినండి, జగన్ గారికి అండ్ రఘురామరాజు గారికి మాత్రమే. అయితే ఈ క్రమంలో జగన్ గారి దగ్గర అధికారం ఉంది కాబట్టి అప్పుడు అడిషనల్ డీజీపీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారిని ఉపయోగించాడు. బాబు వెళ్ళి నువ్వు పలానా ఆయన్ని టేకప్ చేయి, ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురా, ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చే అన్నాడు. ట్రీట్మెంట్ ఇచ్చాయంటే మరి ఆయన కింద ఆఫీసర్ కదా ఈయన, సీఎం గారు చెప్తే ఆఫీసర్ చేస్తాడు కదా. ఆఫీసర్ వెళ్ళాడు, పట్టుకొచ్చాడు, ఆయన ఏదో కొట్టడం, హింసించడం చేశాడు. ఆయన్ని చేస్తే రఘురామరాజు గారికి కోపం వస్తుంది కదా. అదే ఆయన ఒక ఎంపీ, పైగా ఒక రాజ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, దెబ్బ అంటే ఏంటో తెలియకుండా పెరుగుంటాడు ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకెళ్ళి ఏదో నేరస్తుని కొట్టినట్టు కొడితే మరి ఆయన కోపం రాదా? కోపం వచ్చి ఆయన పగబడతాడు కదా. పగబట్టాడు. పగబట్టిన తర్వాత ఇప్పుడు రఘురామరాజు గారు ఏం చేయాలి? ఈయన్ని కొట్టించింది ఎవరు? కొట్టింది ఈయన అవ్వచ్చు, కొట్టింది మరో పోలీసులు అవ్వచ్చు, లేదా కొట్టింది మరో తులసిబాబు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. కొట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. న్యాయంగా రఘురామరాజు గారు ఫైట్ చేస్తే ఎవరి మీద చేయాలి ఫైటు? జగన్ గారి మీద చేయాలి. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి మీద చేయాలి? ఎవరిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి? జగన్ గారినే చేయాలి. సరే, ఓకే, జగన్ గారిని ఎందుకు ఆయన చేయట్లేదు, ఏదో సాక్ష్యాలు లేవనో ఆధారాలు లేవనో పోనీ ఆయన అంటలేదు అనుకుందాం. నెక్స్ట్ ఆయన ఎవరిని టార్గెట్ చేయాలి? పోనీ పివి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేయాలి. పివి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయండి, అతను నన్ను కొట్టాడని కేవలం పివి సునీల్ కుమార్ని మాత్రం టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఆ రోజున అధికార దుర్వినియోగం చేశాడు. సీఎం చెప్తే చెప్పుండొచ్చు, సీఎం చెప్తే పోలీసులు చేస్తారు, అది ఎవరు కాదనిలేంది. చెప్పినా కూడా ఏమంటే నన్ను క్షమించండి బాబు, నేను చేయలేనండి అని ఆయన అక్కడి నుంచి సెలవులో పోవడం లేకపోతే ఏదో తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఆయన తప్పించుకోలేదు, ఆయన కొట్టాడు. కొట్టినప్పుడు ఆయన ఏం చేయాలి? RRR గారు పివి సునీల్ కుమార్ని టార్గెట్ చేయాలి. లేదు అది కూడా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెడ్డి కులస్తుడు కాబట్టి RRR గారికి అప్పుడు రెడ్లకి బాగా వాదన పడింది కాబట్టి RRR గారు రెడ్లని, వైసీపీలో ఉన్న రెడ్లని టార్గెట్ చేసినా కూడా ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. RRR గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల రెడ్లు, ఈయన తిట్టిన రెడ్లను వదిలేశారు. RRR గారిని కొట్టిన పివి సునీల్ కుమార్ గారిని పట్టించుకోవడం వదిలేశారు. ఎవరిని పట్టుకున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి, పోనీ రెడ్డి క్రిస్టియన్స్ని ఆయన ఏమన్నా టార్గెట్ చేయడంటే అది కూడా చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఉండి నియోజకవర్గంలో దళిత క్రిస్టియన్ టార్గెట్ చేశాడు ఆయన. పివి సునీల్ కుమార్ క్రిస్టియన్ కాబట్టి ఉండి నియోజకవర్గంలో దళిత క్రిస్టియన్ టార్గెట్ చేశాడు ఆయన. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఉందండి. ఇప్పుడు కూడా ఓ సునీల్ కుమార్ని దృష్టిలో పెట్టుకున్నాం, ఓ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని, వీళ్ళిద్దరు క్రిస్టియన్స్ కాబట్టి ఇది యాంటీ క్రిస్టియన్ ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి దళిత క్రైస్తవుల్ని అటాక్ చేయకండి సార్. బక్కోళ్ళండి వాళ్ళు బక్కోళ్ళు. సాక్షాత్తు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులే అది అన్యాయం అని చెప్పారు. వీళ్ళ మీద కోపం ఉంటే వీళ్ళ మీద చేయండి, వీళ్ళ మీద చూపించండి. వాళ్ళ మతాన్ని టార్గెట్ చేసి ఆ మతంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం అండి? నిజం చెప్పాలంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఎవరైతే బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో దీనికి అంతటికీ కారణం నాకు తెలిసి చాలా వరకు వీళ్ళిద్దరూ క్రిస్టియన్ మతాన్ని ఆచరించడం వల్ల వాళ్ళ మీద ఉన్న కోపం ఆటోమేటిక్గా క్రిస్టియన్స్ అందరి మీద స్ప్రెడ్ అయిపోయింది. ఈ క్రిస్టియన్స్ అందరూ జగన్ తోటే ఉంటారు. జగన్ తప్పులు చేసినా, లేకపోతే ఆయన అవినీతి చేసినా, ఆయన డెడ్ బాడీ డోర్ డెలివరీలు చేసినా, బాబాయ్ మర్డర్ విషయాల్లో ఉన్న ఇవన్నీ ఉన్నా సరే క్రిస్టియన్స్ ఆయనకే సపోర్ట్ చేస్తారు కాబట్టి క్రిస్టియన్స్ కూడా అలాంటి వాళ్ళనే ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది హిందువుల్లో క్రియేట్ అయింది. దానికి కారణం చాలా వరకు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఈ రోజున క్రిస్టియన్స్ని ఎంతమంది హిందువులు టార్గెట్ చేయడానికి, వాళ్ళ మీద కోపం రావడానికి కారణం. అయితే నేను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎవరి మీద కోపం ఉందో వారిని టార్గెట్ చేయండి, వారిని పర్సనల్గా టార్గెట్ చేయండి. వారి కులాన్ని టార్గెట్ చేయొద్దండి, వారి మతాన్ని టార్గెట్ చేయొద్దండి, ఆ మతంలోనూ కులంలో ఉన్న బలహీనులను అసలు టార్గెట్ చేయొద్దని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.